హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ 3i బైకర్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు ఆగస్ట్ 15 అండ్ ఈరోజు అయితే హైటెక్ రాయల్ షోరూమ్ వాళ్ళు అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్ కండక్ట్ చేసిన వచ్చి హైటెక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు అండ్ ఆర్గనైజర్స్ వచ్చేసి ఎంఏ బైకర్స్ అండ్ రైడర్స్ అడ్వెంచర్ క్లబ్. సో ప్రజెంట్ అయితే అందరం నీట్గా రెడీ అయ్యి లొకేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. లొకేషన్ వచ్చేసి హైటెక్ ఆటోమొబైల్స్. ఇప్పుడైతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మీటప్ పాయింట్ అనమాట స్టార్టింగ్. అక్కడ నుంచి నెక్స్ట్ వీడియోనే స్టార్ట్ చేస్తాం. నవీన్ గారి లాగర్కి అప్లికేషన్ ఫామ్ కూడా కాపీ మొత్తం అయిపోయింది. మనం జస్ట్ లాస్ట్ పంపించేదే తీరా రే వీడు మన యూట్యూబ్ లో కనిపించాలి కొంచెం మనోడే అప్పుడు స్టంటులు చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తాడు. ఇప్పుడు మారేసాడు, కాలు వచ్చి ఇరిగినట్టుంది, అందుకే సైలెంట్ అయిపోయినాడు. అదేంద్రా అప్పట్లో గుర్తు ఏ రాలే అర్థం అవుతలేదురా. డెస్టినేషనా ఏ బేకారని పెట్టరా డెస్టినేషన్ అది చదువుకోమన్నారా? చెప్పండి. అందరూ ఫామ్ అయితే ఫిల్ చేసినారు. ఆగు ఆగు, ఎక్కడ అయిపోయినారా అంటే డెస్టినేషన్ దగ్గర అయిపోయినాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ ఏం రాయాలి ఏం అర్థం అవుతలేదు. స్పెల్లింగ్ రాకుంటుంది. వీడైతే డెస్టినేషన్ ని డెసిగ్నేషన్ అంటున్నారు. తెలుసులేరా, సిగ్గుండాలరా. నేనెందుకు అన్నారా, నా మీద ఎందుకు రా తోస్తున్నావు? అన్య పుణ్యం దీన్ని పిల్లోని మీద తోస్తున్నారు, సిగ్గుండాలరా అన్నాడు వీడే. ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ రా. బైకింగ్ అంటే ఇదిరా, ఏడందిరా కనిపిస్తలేదు. ఇదిరా బైకింగ్ అంటే. చదవర్రా, ఇంగ్లీష్ రాదా? చదువుకోలే, ఇంగ్లీష్ రాదా? బెటర్ కానీ నేను కూడా బైక్ సంబంధించిన ఏంటే సార్, ఏంద్రా లైట్ లాంగి డిప్పర్ పాస్ పాస్ మనోడు పాస్ కొడతాడు. ఇది మళ్ళీ పాస్ కొట్టావా? ఓ మై గాడ్. హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇది మనం రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు మొదలు రీజన్ అనుకుంటారు, ఆ ఏమి మీకు కొన్ని సిగ్నల్స్ పాస్ చేస్తారు. ఆ సిగ్నల్స్ ఏంటో మీకు చెప్తాం. ఏమి మీకు ఈ విధంగా ముందు ఫ్రంట్ ఈ విధంగా అంటే స్లో అవ్వాలి. ఒకవేళ లెఫ్ట్ టర్న్ ఉంటే ఈ విధంగా చూపిస్తాడు లెఫ్ట్ కి, ఇలా అంటే లెఫ్ట్ టర్న్. ఒకవేళ రైట్ టర్న్ ఉంటే ఇలా ఇలా చూపిస్తాడు. ఇవి ఇలా చూపిస్తే రైట్ అన్నమాట. ఇలా చెప్పాడు స్పీడ్ అప్ అవ్వాలి. మనం పెద్ద రైడ్ కాదు, చిన్నది కాబట్టి ఇది చిన్నది చేసినా కూడా ప్రొఫెషనల్ గా పద్ధతిగా ఏకలా చేస్తాం. సో కంపల్సరీ రీచ్ చెప్పే సిగ్నల్ లాస్ట్ టైం వరకు కూడా ఫాలో అవ్వాలి. ఎవరైతే రైడ్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఏ సిగ్నల్ చూపిస్తారో ప్రతి ఒక్కరు ఆ సిగ్నల్ చూపించాలి. ఓకే, సిగ్నల్స్ మీకు గుర్తున్నాయి కదా? జస్ట్ త్రీ సిగ్నల్స్, లెఫ్ట్ రైట్ స్లో డౌన్. ఇలా అంటే స్లో అవ్వాలి. కంప్లీట్ గా మీకు ఈ సిగ్నల్ కనిపించినప్పుడు కంప్లీట్ స్టాప్ అవ్వాలి. ఓకే, యాక్చువల్ అందరూ కూడా సింగిల్ లైన్ లో మాత్రమే వెళ్ళాలి. ఈ విధంగా సింగిల్ ఫైల్ విధానం చూపిస్తారు, సింగిల్ ఫైల్ విధానం చూపిస్తారు. సో ఈ విధంగా చూపించినట్టు అందరూ ఒకటే లైన్ లో ఉండాలి. ఏదైనా సరే ఎవరైనా లైన్ లో ఆటో ఉన్నా కూడా ఈ లైన్ చూపించమంటే సింగిల్ లైన్ లో వెళ్ళాలి. ఒకరికి మాత్రమే ఒకటి దయచేసి అలా వెళ్తే యాక్సిడెంట్స్ అవి అవుతాయి. సో కాస్త డిస్టెన్స్ చూసుకొని నిదానంగా చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకండి. మధ్య మధ్యలో కెమెరా వస్తున్నాడు, ఆయన కలుస్తాడు, హ్యాండిల్ తీసేస్తాడు. కెమెరా వచ్చిందంటే స్పీడ్ ఆయన చూసే అయిపోతుంది. సో ఇంకోటి, ఎవరు కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు ఏం చేయకూడదు, షార్ట్స్ కొట్టకూడదు. మనం చేసే రైడ్ కూడా అందరూ కూడా మెచ్చుకోవాలన్నమాట. అదే రైడ్ చేస్తే ఎలా చేయాలి అనే విధంగా మనం రైడ్ చేయాలి. సో కాబట్టి సిగ్నల్స్ తప్పకుండా పాటించాలి. ఎవరైనా సిగ్నల్స్ పాటించకపోతే వాళ్ళని మేము బయటకు పంపించేస్తాం షూర్గా. ఓకే, అందరూ చెప్పండి, నేను ఏ హెల్మెట్ అంటే అందరు సేమ్ లెవెల్స్ చెప్పాలి. వీళ్ళ హెల్మెట్ ఇప్పుడే బ్రీఫింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రైడ్ కోసం ప్రిపేర్ అవుతుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి అయితే కొండారెడ్డి బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి మనం ఓటీజీకి అయితే వచ్చాము. ఓటీజీలో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఒక శ్రీ బాలా సాయిబాబా ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఈవెంట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఈవెంట్ అయితే అక్కడే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని అక్కడికి ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో స్టే ట్యూన్. ఇదంతా బ్రేక్ఫాస్ట్ సైడ్ అంతా మన అక్కడ ఉన్నారు. కింద బైక్స్ ఉన్నాయి. వందే భారత్ ట్రైన్ పోతుంది. అందరు రిలాక్స్ అవుతున్నారు, వాటర్ తాగుతున్నారు. సో ఇదే లొకేషన్, భగవాన్ శ్రీ సాయిబాబా ఇంటర్నేషనల్ స్కూల్, కర్నూలు. ఇప్పుడైతే జిగ్జాగ్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో మన శంషీర్ గారి పేరు నెక్స్ట్ నవీన్ గారి పేరు అయితే ఇచ్చాము. ఇప్పుడైతే జిగ్జాగ్ రేస్ అయితే జరుగుతుంది. ఫస్ట్ నా పేరు రాపించాడు. మనకంత టాలెంట్ లేదు కాబట్టి అంటే ఏం చేయాలో నాకు ఇంకా అర్థం కాలేదు. స్పీడ్ మీకు నేను చూపిస్తాను, తర్వాత వీనికి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తానికి పేర్లు అయితే నవీన్ గాంధీ, శంషీర్ గాంధీ అయితే ఇచ్చినాను. జిగ్జాగ్ రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే అనమాట, ఇదే ట్రాక్. ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఎండ్ అనమాట. చూసానంటే ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. దాదాపు 30-40+ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని రాయల్ ఎన్ఫీల్డే. ఒక 10 వెహికల్స్ మాత్రం అదర్ వెహికల్స్ ఉన్నాయి. BMW ఉంది, యమహా ఉంది, యమహా R15 2, తర్వాత NS 1, MD 2, డ్యూక్ 1, అవెంజర్ 1. ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి మన ఇప్పుడు దీంట్లో ఈవెంట్లో. ఓకే, టైం పెట్టుకోవాలి.
అక్కడ వైట్ లైన్ ఉంటుంది. వైట్ లైన్ దగ్గర వచ్చండి. సెకండ్ చెప్పమని చెప్పు. అదే సెకండ్స్ సహా వైట్ లైన్ దగ్గర వచ్చి ఓకే రెడీ 1 2 3 go. ఎర్ర నవీన్ బర్త్డే నవీన్ భాగ్యరాజ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి లిఫ్ట్ యువర్ బైక్. ఇప్పుడు మొత్తానికి చూద్దాం ఎట్లా చేస్తుంది అనేది. హలో ఈ సీట్ బాగుంది. చేతుల మీద వేయడం లేదు. టిక్ 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 అంటే ప్లాస్టిక్ కట్టరు. ఏ చేస్తున్నారు ఎత్తట్లేదు. తీడే ఉంది. ప్రవీణ్ 2 నిమిషాలు ఆశించడానికి Two minutes, 10 seconds, 80 milliseconds. ఓకే ఈజీ. 100 seconds. 1 hour. You can 1 hour. ఈజీ ఈజీ. గంట తీసుకొని షోరూమ్ అమ్మ గుడ్డులు బిర్యానీ తెచ్చిమంటారా? కాదు కాస్త ముందుకు వచ్చింది వెనకాల పైకి లేపండి. స్ట్రైట్ ఉండాలి బండి. అట్లట్లేదు స్ట్రైట్ ఎవరు మాట వినొద్దండి. బ్రో పాన్మెంట్ టార్గెట్ పాన్మెంట్ వేరే వాళ్ళ మీద పడుతుంది బాబు. దూరం 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 అన్న కొంచెం దూరం ఉండండి. కొంచెం దూరం ఉండండి. అఖిల్ కొంచెం దూరం ఉండు. వెనకాల బ్రేక్ బ్రేక్
దగ్గరకు వచ్చేసినావు నువ్వు. కట్లు కొట్టు, అట్టయితే కట్లు కొట్టు. బ్రేక్ కొడుతుండు, ముందరికి వెళ్ళిపోతున్నావు నువ్వు. బ్రేక్ కొట్టురా, బ్రేక్ కొట్టు. రైస్ పెంచొద్దు, బ్రేక్ కొట్టు. రైస్ పెంచొద్దు, బ్రేక్ కొట్టు. బ్రేక్ కొట్టు, రైస్ పెంచొద్దు. రైస్ పెంచొద్దు, బ్రేక్ కొడుతుండు. బ్రేక్ కొడుతానండు, రైస్ పెంచొద్దు. ఆనే తిప్పు, హ్యాండిల్ తిప్పు, హ్యాండిల్ అట్ట ఇటు తిప్పు. ఆనే బ్రేక్ కొట్టుకో. శంషీర్ బ్రేక్ బ్రేక్ లోడు. బ్రేక్ బ్రేక్ కుట్రా, నిలబడు. నిలవర్రా. నిలవర్రా రే. ఇదే కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు నేను చేసినదే కదా, ఇదే కరెక్ట్. ఇంత లాంగ్ అయిపోతే ఇదైపోతుంది. గ్రాస్ బ్రో జారిపోతుంది బాబు. జాగ్వర్ నువ్వే లేపు. ఓకే, మీరు దగ్గర పెడుతున్నారు, కొంచెం లాంగ్ పెట్టుకోవాలి. పొజిషన్ కరెక్ట్ కాదు. కొంచెం లాంగ్ పెట్టుకొని మొత్తం ఇది మన బ్యాక్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఇట్లా లేపినాం అనుకో, ఈ మొత్తం స్ట్రెంత్ మొత్తం మీద పడుతుంది. ఈ బ్యాక్ మనకు బండి సపోర్ట్ కావాలి. అదే ఒక కాలు మాత్రం ఉండాలి, రెండు కాళ్ళు ఒకే దగ్గర, ఒక కాలు ఇంటికి ఉండాలి. అట్లా అట్లా కంపెనీ బండి ఇలా పట్టుకోండి సార్. చెప్పండి. బండి మీద పడుతుంది. ఒక చిన్న సైడ్ ఈ పక్కన ఒకవేళ బండి అటుపై పడితే ఫస్ట్ స్టాండ్ తీసుకొని సేమ్ ఇదే పొజిషన్తో అవుట్. ఎండ బెట్టింగ్, చెమటలు బట్టింగ్ అంతా అలసిపోయి ఎట్ట కూర్చున్నాడు. వరద బాధితులు కూర్చున్నట్టు కూర్చున్నాడు. అంతే కొట్టుకోమేదే. అజయ్ గట్టి కొట్టుకుంటే చాలా. నాకు ఈడు గిట్టి వద్దులే. సో ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇదో అంతా క్లోజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. అందరూ అయితే ఎండ దెబ్బకి అవుట్. ఇక్కడ అదే ఎండ దెబ్బకి అవుట్. కానీ ఇక్కడ ఈవెంట్స్ చేసి ఎవరు ఏం అలసిపోలే. కానీ ఎండ దెబ్బకి అయితే ఆడైతే లాస్ట్ అవ్వక పడిపోయినారు. వీడైతే వీడు ఫస్ట్ రౌండ్కి అవుట్ అయినాడు. సో విన్నర్స్కి అయితే ఏంటిది అది ఒక మ్యాగ్నెటిక్ ఎంబ్లమ్ అయితే ఇచ్చారు విన్నర్స్కి. అది బాగుంది. అండ్ నార్మల్గా ఇంకా అందరికీ ట్యాంక్ కవర్స్ అయితే ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. జస్ట్ మన బ్యాచ్ వెళ్ళండి, ఇది కూడా మన బ్యాచే.
యా సక్సెస్ఫుల్ అయితే ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ మెయిన్ ప్లీజ్ రైడ్ రెస్పాన్సిబుల్లీ. హెల్మెట్ సేవ్ లైఫ్. అంతే. హెల్మెట్ ఓకే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెయిట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్. మెయిన్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And, 3A బైకర్స్. కొత్త గంట పగిలిపోవాలి. జై హింద్. సైన్ అప్.